వర్షాకాలం వస్తే చాలు అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎప్పుడు వర్షం వస్తుందా అంటూ భయపడుతూ ఉంటారు. సత్తుపల్లి మండలం కాకరపల్లి గ్రామంలో వర్షం వస్తుందంటే చాలు అక్కడ ప్రజలు వరద ఇళ్లపైకి వస్తుందని ఇల్లు మునిగిపోతాయని భయపడుతూ ఉంటారు. ఒకప్పుడు ఎన్టీఆర్ కెనాల్ ఉన్నప్పుడు ఎంత వరద వచ్చినా పక్కన ఉన్న కెనాల్లోకి వరద వెళ్ళిపోయేది. ఆ ఎన్టీఆర్ కెనాల్ పూడ్చివేయడంతో కాకలపల్లిలో పైనుంచి వస్తున్న వరద మొత్తం పోటెత్తి అక్కడున్న దాదాపు 200 పైగా ఇల్లు మునిగే పరిస్థితి ఉంది. అధికారులు వెంటనే స్పందించి సమస్య తీరాలని స్థానికులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకరపల్లి గ్రామంలో మరి మట్టి మొత్తం వరి పొలాలలో మట్టి పోసి డ్రైనేజీలు మొత్తం ఊడిపీశారు. వర్షాలు పడితే మరి ఇప్పుడు మా ఇల్లు మొత్తం మునిగిపోయేటట్టు ఉండే. మరి దయచేసి మరి ఇక్కడ ఈ బ్రిడ్జి కాడ నుంచి అక్కడ గాడిదలా కాడికి డ్రైనేజీ కట్టి పప్పు చెప్తే బాగుండదు అనుకున్నాం. లేకపోతే ఇబ్బంది పడేటట్టు ఉన్నాం మేము. దయచేసి మాకు కొద్దిగా డ్రైనేజీ కట్టియాలని మేము కోరుకుంటున్నాం. ప్లస్ ఇప్పుడు ఇక్కడ వర్షాలు పట్టడం వల్ల ఇక్కడ 50-60 ఇళ్ళు మునిగిపోతే, ప్లస్ అక్కడ కోనేరు దగ్గర నుంచి ఇక్కడికి గాడిదలాగా వరకు మనకి వాటర్ ఫుల్గా వచ్చి ఇళ్ళు 50-60 ఇళ్ళు మునిగిపోతాయి. ప్లస్ ఇప్పుడు డ్రైనేజీ కడితే గాడిదలాగా వరకు డ్రైనేజీ కడితే మంచిగా ఉంటుంది. దాదాపు మనిషి లోతులు పట్టాయి నీళ్ళు. ఈ మట్టి పోయటం వల్ల వీళ్ళు ఎక్కడికక్కడికి బోడబోసారు. ఆ బోడబోసి దాన్ని తీసి డ్రైనేజీ కడితే కింది వీధికి గాడిదలాగా వరకు కడితే మంచిగా ఉంటుంది. ఈ ఇరుకల భూములు కాబట్టి దీన్ని మనం డ్రైనేజీ కట్టి మనం ఇల్లు మునిగిపోతున్నాయి కాబట్టి మడిసి లోతులు పడుతున్నాయి. మడిసి లోతులు పట్టకుండా డ్రైనేజీ కడితే ఇప్పుడు రైతులకి పొలాలకి వెళ్ళిపోతాయి నీళ్ళు. ప్లస్ వాటర్ కూడా నిలవకుండా నీళ్లు మునిగిపోకుండా ఉంటాయి.